హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. 3 కేజీల చికెన్కి 1.5 కేజీ ఆనియన్ తీసుకుని ఇలా ఫ్రై చేసుకున్నాను. ఒక రోట్లో 4-5 యాలకులు, ఒక కాయ తీసుకున్నానండి. అవి దంచుకొని పక్కన పెట్టుకున్నాను. 3 కేజీలకి రుచికి సరిపడినంత కారం, సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ పసుపు, గరం మసాలా అన్నీ వేసుకున్నానండి. నేను గరం మసాలా ప్యాకెట్లు యూజ్ చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇందాక దంచి పెట్టుకున్నాను కదండి, ఇలాచీ అది వేసేసుకున్నానండి. 3 లెమన్స్ పట్టినాయి. ఇందాక ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను కదా, ఆ ఆయిల్ మొత్తాన్ని వేసుకున్నానండి. దానిలోనే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసేసుకున్నాను. అన్నీ మంచిగా కదుపుకుందామండి. చికెన్లో మనం చికెన్ పైన వేసుకుని కదుపుకుంటే అక్కడక్కడ ముక్క కొంత పడుతుందండి. నేను అందుకని ఇలా వేసుకున్నాను. ఇలా మంచిగా కదుపుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని మంచిగా మ్యాగ్నేట్ చేసుకున్నానండి. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ గీ కూడా వేసుకున్నానండి. ఇది కూడా వేసుకొని కదుపుకున్నాను. తర్వాత షాజీరా వేసానండి. ఒక 5 పచ్చిమిర్చి వేసాను. తర్వాత 3 కేజీస్ చికెన్ పసుపు వేసి కడిగి పక్కన పెట్టినానండి. అది కూడా వేసుకుని మంచిగా మ్యాగ్నేట్ చేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టేశానండి 4 అవర్స్. తర్వాత తీసి 1/2 కేజీ పైన కర్డ్ వేసుకున్నానండి. కర్రీ బిర్యానీ పెడదాం అనుకున్న ఒక 15-20 మినిట్స్ ముందు కర్డ్ వేసుకుని కదుపుకున్నాను. ఒక బౌల్లో వేసుకున్నానండి. తర్వాత మనం పక్కన రైస్ బాయిల్ చేస్తాం కదండి, ఆ బాయిల్ చేసిన రైస్ మొత్తాన్ని ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిపైన రైస్ వేసుకుని 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. వేడివేడి దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎలా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేయండి. ఎంత బాగుంటుందో మీకు అర్థమవుతుంది. మీరు కూడా ట్రై చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.